ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కి కంప్లీట్గా బై బై చెప్పేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనీసం పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఎటువంటి సమాచారం కూడా లేకుండా పాకిస్తాన్లోని మైక్రోసాఫ్ట్ సంస్థను మూసివేసింది. అయితే 2000 సంవత్సరంలో పాకిస్తాన్లో ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేసింది మైక్రోసాఫ్ట్ సంస్థ. 2022 తర్వాత కూడా ఇక్కడ కార్యకలాపాలను పెంచుదాము అని చెప్పి ఆలోచించింది. అయితే తాజాగా తన కార్యకలాపాలను ఆ రీజియన్ నుంచి కూడా కంప్లీట్గా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ అధికారికంగా అధికార ప్రకటన కూడా చేయకుండానే ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించింది. అయితే పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధిపతి జావద్ రెహమాన్ ఈ వార్తను ఒక శకం ముగిసింది అంటూ కూడా పోస్ట్ షేర్ చేశారు. దాంతో అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ నుంచి కంప్లీట్గా మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. దీనివల్ల పాకిస్తాన్లో ఇప్పుడు ప్రజెంట్ ఆ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా జాబ్స్ కోల్పోయారు. పాకిస్తాన్లో తన కార్యకలాపాలను నిలిపివేయటంపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రకటన చేయనప్పటికీ కూడా అయితే అక్కడ నుంచి ఎందుకు మారింది అనే మన ప్రజెంట్ స్థితిగతులను చూసుకుంటే కనుక పాకిస్తాన్లో రాజకీయ స్థితిగతులు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ వాణిజ్య పరిస్థితులు ప్రజెంట్ అక్కడ బిజినెస్ వాణిజ్య పరిస్థితులు కూడా క్షీణించాయి. మరోవైపు ఆర్థిక అస్థిరత అనేది కూడా నెలకొంటూ ఉంటుంది. మనము చూస్తాం పాకిస్తాన్లో ఎప్పుడు కూడా ఈ రాజకీయ పరిస్థితుల వల్ల కూడా ఎప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది కూడా పాకిస్తాన్లో ఎప్పుడు క్షీణిస్తూ ఉంటుంది. వీటన్నిటి ప్రభావము మరోవైపు తరచుగా కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధిక పన్నులు వేస్తూ ఉంటారు, కరెన్సీలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. మరోవైపు ఏదైనా సాంకేతిక టెక్నాలజీని దిగుమతి చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి పాకిస్తాన్లో ఉండటం వల్ల. ఇటువంటి అంశాలన్నింటిని కూడా బేరీజు వేసుకున్న మైక్రోసాఫ్ట్ ఈ టెక్ దిగ్జానికి ఇవన్నీ కూడా చాలా సవాలుగా మారిపోయాయి పాకిస్తాన్లో. ఇక మరోవైపు కనుక చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనం చూసాము భారత్తో పాకిస్తాన్కి ద్వైపాక్షిక వాణిజ్యం బాగా క్షీణించింది. ముఖ్యంగా పహల్గామ్ అటాక్ తర్వాత ఇది మరింత క్షీణించింది. ఎందుకంటే 2018 వరకు కూడా భారత్కి పాకిస్తాన్కి మధ్య $3 బిలియన్ వాణిజ్యం జరుగుతూ ఉండేది. 2024లో ఆ వాణిజ్యం కాస్త $1.2 బిలియన్ చేరుకుంది. మరోవైపు చూస్తే ఇప్పుడు మెడిసిన్స్ కూడా కీలకమైన దిగుమతుల్ని ఇప్పుడు థర్డ్ పార్టీ దేశాలకు మళ్లించడంతో ఆలస్యంతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోయాయి. భౌగోళికంగా కూడా రాజకీయ ఉద్రిక్తత అనేది ఒకటి ఉంది పాకిస్తాన్లో. ఈ భౌగోళికంగా కూడా రాజకీయ ఉద్రిక్తతలు ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు. రాజకీయంగా అస్థిరత ఉన్నా కానీ అక్కడ రాజకీయంగా దేశం పటిష్టంగా లేకపోయినా ఎప్పుడు దాడులు జరిగే దేశమైనా కానీ ఎప్పుడు ఏదో ఒక అల్లర్లు ఉన్నా కానీ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నా కానీ ఎవరైనా కానీ భౌగోళికంగా అంటే ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా ఆ దేశానికి ఏదైనా సంస్థలు రావాలన్నా కానీ ఆలోచించే పరిస్థితి ఉంటుంది. సో ఈ వాతావరణం ప్రజెంట్ పాకిస్తాన్ని ఇంకా దిగజార్చింది. 2022 తర్వాత మైక్రోసాఫ్ట్ తన వ్యాపారాన్ని పాకిస్తాన్లో విస్తరించాలి అని యోచించింది. అయితే పాకిస్తాన్లో పెరుగుతున్న అస్థిరత కంపెనీని వియత్నాం వైపు మొగ్గు చూపేలా చేసింది. సో 2 ఏళ్లుగా కూడా పాకిస్తాన్లో తన వ్యాపార మద్దతును తగ్గించింది. ఇప్పుడు కొత్త భాగస్వాములు నిలిపివేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ రీజియన్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సో ప్రజెంట్ పాకిస్తాన్ నుంచి వియత్నాంకి వెళ్ళిపోయింది మైక్రోసాఫ్ట్.